హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ ఇంట్రాడే స్టాక్ స్కానర్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతుంటారు, మార్కెట్లో ఇన్ని స్టాక్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ స్టాక్ అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఈ పర్టికులర్ స్టాక్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చాలామంది నన్ను పర్సనల్గా అడిగారన్నమాట. సో నేను పర్సనల్గా ఈ స్కానర్ అనేది యూజ్ చేస్తుంటాను అనమాట, డైలీ కాకపోయినా. సో రెగ్యులర్గా ఈ స్కానర్ అనేది యూజ్ చేస్తుంటాను స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. సో ఈ స్కానర్ యూజ్ చేసి మనం డైలీ కూడా ఒక 2-3 స్టాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి మనం 2% 3% ఈజీగా ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ స్టాక్ స్కానర్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏ విధంగా కోడ్ రాయాలి, ఏ విధంగా మనం ఈ స్కానర్ యూజ్ చేసి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా, సో దట్ మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. ఏదో స్కానర్ ఇచ్చేసాం కదా, రేపు పొద్దున వెళ్ళి ట్రేడ్ చేయడం కాదు, ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రాడే స్టాక్ స్కానర్ గురించి డిస్కస్ చేద్దాం అన్నాం కదా. సో ఈ స్కానర్ యూజ్ చేసి మనం 1 కానీ 2 కానీ 3 స్టాక్స్ దాకా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ ఫైండ్ అవుట్ చేసి ఆ స్టాక్స్లో మనం ట్రేడ్ పొజిషన్ తీసుకొని మినిమం 1% నుంచి 3% దాకా కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మన క్యాపిటల్ తగ్గట్టు మనం 1% నుంచి 3% ఎర్న్ చేయొచ్చు. మినిమం స్టాప్ లాస్ మనం 1% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని మనం ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. దాని గురించి మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను ఈ స్కానర్ ఏదైతే రాయడానికి నేను ఒక చార్టింక్ స్కానర్ అనేది యూజ్ చేశాను అనమాట. charting.com స్కానర్ యూజ్ చేశాను. సో దీంట్లో ఏంటంటే మనం కోడ్ రాసి సో మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా స్టాక్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఆ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఇక్కడ 3 కండిషన్స్ ద్వారా మనం కోడ్ రాశాను అనమాట. ఆ 3 కండిషన్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే కనుక, ఎగ్జాంపుల్ ఎస్టర్డే రోజు అంటే ప్రీవియస్ డే ఏదైనా స్టాక్ ఒక 202 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి ఆ స్టాక్ నెమ్మదిగా పైకి వెళ్ళి 204 చేసింది ఫ్రెండ్స్. 204 దాకా వెళ్ళింది, అంటే 1% పైకి వెళ్ళింది. ఆఫ్టర్నూన్ మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల స్టాక్ పడిపోయి అరౌండ్గా 200 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. సో ఎస్టర్డే ఈ పర్టికులర్ స్టాక్ అనేది 202 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి సో 1% పైకి వెళ్ళి మార్కెట్ బాగాలేకపోవడం లేదా ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్లో జరగడం వల్ల 200 దగ్గర పడిపోయింది అనమాట. సో మనకి ఎస్టర్డే ఏదైతే హై లెవెల్ ఇది ఆ పర్టికులర్ స్టాక్లో, ఇది ఎస్టర్డే లో లెవెల్ అనమాట. సో మన కండిషన్ ఏంటి అంటే కనుక, అంటే ఈ స్టాక్ ఎస్టర్డే ఈ విధంగా మూవ్ అయింది, డే హై ఏమో ఇచ్చేసింది, డే లో ఏమో ఇచ్చేసింది అనమాట. సో మన కండిషన్ ఏంటి అంటే కనుక, ఆ పర్టికులర్ స్టాక్ ఏదైతే ఎస్టర్డే డే హై చేసిందో ఆ 204 కన్నా కూడా ఈరోజు ఆ పర్టికులర్ స్టాక్ పైన ఓపెన్ అయితే మ్యాక్సిమం స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. కింద పడదా అంటే పడచ్చు, బట్ అక్కడ మనం వాల్యూమ్స్ కూడా చెక్ చేస్తాం. వాల్యూమ్స్ కొంచెం బయర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే మ్యాక్సిమం ఆ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఏ రోజైనా మార్కెట్ కొంత నెగిటివ్ ఉండి ఎస్టర్డే ఏదైతే ఇక్కడ క్లోజ్ అయిందో స్టాకు ఆ డే లో దగ్గర కన్నా కూడా కింద ఓపెన్ అయింది అనుకోండి స్టాక్, అంటే ఆ డే లో ఏదైతే ఉందో ఆ లో కన్నా కింద అంటే 199 కానీ, లేదా ఎస్టర్డే ఇక్కడ క్లోజ్ అయింది కదా, సో ఆ డే లోకి కింద ఓపెన్ అయితే మ్యాక్సిమం స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్ ఉండి కింద పడే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో ఆ పర్టికులర్ స్టాక్లో షార్ట్ సెల్లింగ్ చేసి కూడా మనం ప్రాఫిట్స్ ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఇది ఫ్రెండ్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఎస్టర్డే ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్ హై లెవెల్ బ్రేక్ అయి పైన ఓపెన్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అక్కడ బయ్యర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే మనం అక్కడ బయ్యింగ్ సైడ్ వెళ్తే కనుక మనకు ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అనమాట. లేదు ఎస్టర్డే లో లెవెల్ ఏదైతే ఉందో ఆ లో లెవెల్ కన్నా కూడా కింద ఓపెన్ అయితే కనుక ఆ పర్టికులర్ స్టాక్లో సెల్లర్స్ వాల్యూమ్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక, సో సెల్లర్స్ ఎక్కువ ఉంటే కనుక స్టాక్ పడే ఛాన్స్ ఉంటుంది. అటువంటిప్పుడు మనం షార్ట్ సెల్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో చాలామంది అడుగుతుంటారు, సో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఎస్టర్డే లెవెల్స్ దాటి బ్రేక్ అయిన స్టాక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మనం ఈరోజు కోడ్ రాద్దాం. ఆ స్కానర్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మొమెంటం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే హ్యూజ్ క్యాపిటల్స్తో ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు కూడా సేమ్గా డే హై డే లో బ్రేక్అవుట్స్ యూజ్ చేస్తుంటారు అనమాట. ప్రీవియస్ డే హై ఏదైతే ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్స్, దాని ద్వారా మనం ఈజీగా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి అంటే కనుక, సో సెకండ్ కండిషన్ మనకు సెకండ్ కోడ్ ఏం రాస్తాము అంటే కనుక, మినిమం స్టాక్ అనేది 150 రూపీస్ అబోవ్ స్టాక్ అయి ఉండేట్టు చూసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే కనుక, పెన్నీ స్టాక్స్లో ఎప్పుడు కూడా మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే కనుక మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మార్కెట్ ఏమైనా చాలా బాగుంది లేదా పర్టికులర్ స్టాక్లో మొమెంటం ఉంటే ఆ స్టాక్స్ పెరుగుతాయి. కానీ నార్మల్ స్టాక్ ఒక 30 రూపీస్ స్టాక్ ఉందనుకోండి,
30 అలాగే 30.5 ఈ మధ్య ఈ రెండింటి దగ్గర వాల్యూమ్స్ ఉండి ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, అంటే బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతుంది, కానీ స్టాక్లో మూమెంటం అనేది ఎక్కువగా ఉండదన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా మనం పెన్నీ స్టాక్స్లో ట్రేడ్ చేయకూడదు. మినిమం 150 రూపీస్ అబోవ్ స్టాక్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో సెకండ్ కండిషన్ ఏంటంటే కనుక మార్కెట్లో ఏవైతే 150 రూపీస్ కన్నా అబోవ్ స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ మనకు వస్తాయి. దాంట్లో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిన స్టాక్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి వాల్యూమ్స్ అనమాట. సో థర్డ్ కండిషన్ ఏం రాస్తామంటే వాల్యూమ్స్ అనమాట. ఎస్టర్డే ఏదైతే స్టాక్ వాల్యూమ్స్ ఉన్నాయో వాటికన్నా ఆ పర్టికులర్ స్టాక్లో ఈరోజు వాల్యూమ్ అనేది కనుక అంటే 2 days వాల్యూమ్ అనేది హై ఉంటే, ఎస్టర్డే వాల్యూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs వాల్యూమ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఎస్టర్డే బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కలిపి వాల్యూమ్ 15 lakhs ఉన్నారు, అంటే 8 lakhs బయ్యర్స్ 7 lakhs సెల్లర్స్, అలా టోటల్గా 15 lakhs బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కలిపి ఉన్నారు అన్నమాట టోటల్ వాల్యూమ్. సో ఎస్టర్డే 15 lakhs ఆ పర్టికులర్ స్టాక్లో ట్రేడ్ అయింది మార్కెట్ టైంలో హెవీగా. సో దానికన్నా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 22 lakhs వాల్యూమ్స్ వచ్చింది అనుకోండి, అంటే 15 lakhs కన్నా 22 lakhs ఎక్కువ. ఈరోజు బయ్యర్స్ సెల్లర్స్ వాల్యూమ్స్ టోటల్ వాల్యూమ్ కలిపితే 22 lakhs వచ్చిందంటే ఆ పర్టికులర్ స్టాక్లో ఎస్టర్డే కన్నా కూడా ఈరోజు వాల్యూమ్స్ పెరిగాయి కాబట్టి ఏదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. దాని గురించి కూడా మనం కోడ్ రాసాం. సో ఇవి 3 కండిషన్స్ అనమాట. ఆ కండిషన్స్ అనేవి ఇక్కడ నేను కోడ్ రూపంలో రాశాను ఫ్రెండ్స్. సో charting.com జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి charting.com అని కొడితే వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ స్కాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఏ విధంగా కోడ్ రాయాలో డిస్కస్ చేద్దాం. లేదు అనుకుంటే దీన్ని ఈ డైరెక్ట్ ఈ కోడ్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కోడ్ ఓపెన్ అయిపోతుంది. మీరు సేవ్ స్కాన్ చేసుకొని ఎవ్రీడే ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో కండిషన్స్ ఏం రాశానంటే ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలి, ఆ పర్టికులర్ స్టాక్ లో లెవెల్ ఎస్టర్డే లో లెవెల్ కానీ ఎస్టర్డే హై లెవెల్ కానీ బ్రేక్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ అనేది నెగిటివ్ అనుకోండి, నేను ఎందుకు లో లెవెల్స్ ఈరోజు మార్కెట్ నెగిటివ్ అనుకోండి ఎస్టర్డే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎస్టర్డే మనం అబ్జర్వ్ చేస్తే 200 points నిఫ్టీ కింద ఓపెన్ అయింది. మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్న వల్ల నిఫ్టీ అనేది 200 points గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మార్కెట్ నెగిటివ్, ఎప్పుడైతే నెగిటివ్ ఉందో మన షార్ట్ సెల్లింగ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్ ఉంది, ఓపెన్ అయిన తర్వాత కూడా పడడం స్టార్ట్ అయింది. సో ఆటోమేటిక్గా అన్ని స్టాక్స్ పడుతుంటాయి. అటువంటి టైంలో ఈ స్కానర్ యూజ్ చేసి మన షార్ట్ సెల్లింగ్ సైడ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఈజీగా మనం సెల్ చేసి ఆ తర్వాత బై చేసి మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మార్కెట్ ఏ రోజైనా నెగిటివ్ ఉన్నప్పుడు మనం సెల్లింగ్ సైడ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి కోడ్ రాస్తున్నాం అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, సో సెల్లింగ్ సైడ్ స్టాక్స్ కాబట్టి ఎస్టర్డే లో లెవెల్ని బ్రేక్ అవ్వాలి. ఎప్పుడైతే లో లెవెల్ బ్రేక్ అవుతాయో స్టాక్స్ కింద పడతాయి అనమాట. సో లేటెస్ట్ ఓపెన్ లెస్ దాన్ 1 day ago లో, అంటే 1 day ago అంటే ప్రీవియస్ డే అనమాట. ప్రీవియస్ డే లో కన్నా కూడా ఈరోజు ఏదైతే స్టాక్ ఓపెన్ అయిందో దానికన్నా కింద లెస్ దాన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేలో 200 అయితే 200 కన్నా కూడా కింద ఓపెన్ అయిన స్టాక్స్ అనేవి మనకు కావాలన్నమాట. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మనం ఏం చెప్పుకున్నాం, మినిమం 150 రూపీస్ అబోవ్ స్టాక్స్ మనకు కావాలి. దానికి కోడ్ ఏం రాస్తామంటే లేటెస్ట్ క్లోజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 150, అంటే 150 ఏదైతే స్టాక్ ప్రైస్ 150 కన్నా కూడా ప్రస్తుతం ఏవైతే క్లోజ్ ఉన్న ప్రైజెస్, ప్రస్తుతం ఏదైతే ట్రేడ్ అవుతున్న ప్రైజెస్ 150 కన్నా అబోవ్ ఉన్న స్టాక్స్ లిస్ట్ కావాలంటే మార్కెట్లో 150 రూపీస్ కన్నా అబోవ్ ఉన్న స్టాక్స్ లిస్ట్ అంతా వస్తుంది. బట్ పైన కండిషన్ కూడా సాటిస్ఫై అయితే లిస్ట్ తగ్గుతుందనమాట, ఆ స్టాక్స్ లిస్ట్ అంతా మనకు వస్తుంది. అలాగే థర్డ్ కండిషన్ మనం ఏం చెప్పుకున్నాం, ఎస్టర్డే వాల్యూమ్ కన్నా కూడా ఈరోజు ఆ పర్టికులర్ స్టాక్లో వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి. లేటెస్ట్ వాల్యూమ్ గ్రేటర్ దాన్ 1 day ago వాల్యూమ్, అంటే ఎస్టర్డే వాల్యూమ్ కన్నా, అంటే ప్రీవియస్ డే వాల్యూమ్ కన్నా కూడా ఈ పర్టికులర్ డే ఆ పర్టికులర్ స్టాక్లో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే బోత్ బయ్యర్స్ సెల్లర్స్ ఇంక్రీజ్ అయ్యారు, అంటే ఆ స్టాక్లో మూమెంటం అనేది వస్తుందన్నమాట. అందువల్ల ఆ కండిషన్ రాసాం ఫ్రెండ్స్. ఈ 3 రాసిన తర్వాత జస్ట్ కోడ్ రాసుకొని సేవ్ చేసుకొని ఎవ్రీడే ఓపెన్ చేసి రన్ స్కాన్, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రన్ స్కాన్ కొడితే కనుక మనకు ఆటోమేటిక్గా స్టాక్స్ లిస్ట్ అంటూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ లిస్ట్లో మార్కెట్ నెగిటివ్ ఉంది, సో స్టాక్స్ సెల్లింగ్ సైడ్ వెళ్తున్నాం. సో సింపుల్గా ఏ స్టాక్ అయితే మీకు కొంత నెగిటివ్గా ఓపెన్ అయిందో 1% 2% ఓపెన్ అయ్యాయో సో ఆ స్టాక్స్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బజాజ్ ఫైనాన్స్ ఎస్టర్డే చాలా బాగా పడింది. సో మనం అబ్జర్వ్ చేద్దాం. బజాజ్ ఫైనాన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 5-minute చార్ట్లో అబ్జర్వ్ చేస్తే మనకి కండిషన్ సాటిస్ఫై అయ్యేలేదో చూడండి. ఫస్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై అయ్యాలి, ఎస్టర్డే లో లెవెల్ని బ్రేక్ అవ్వాలి. సో
ఓపెనింగ్లోనే లో లెవెల్ని బ్రేక్ అవ్వాలి. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ స్టాక్లో మనం సెల్లింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. సో సెకండ్ కండిషన్ ఏంటి, 150 రూపీస్ అబోవ్ స్టాక్ అయి ఉండాలి. ఇది బజాజ్ ఫైనాన్స్ అనేది మనకి 5,000 6,000 రూపీస్ స్టాక్ కాబట్టి 150 రూపీస్ అబోవ్ స్టాక్. అలాగే వాల్యూమ్స్ అనేవి మనకి అది చెక్ చేయలేం, మనం మాన్యువల్గా అయితే చెక్ చేయలేం. ఎందుకంటే ఎస్టర్డే వాల్యూమ్స్ ఎంత ఉన్నాయో, ఈరోజు వాల్యూమ్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి, బట్ ఎస్టర్డే వాల్యూమ్స్ కనిపించవు. బట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట స్కానర్. ఎస్టర్డే వాల్యూమ్స్ కన్నా కూడా ఈరోజు వాల్యూమ్స్ కనుక ఎక్కువ ఉండి ఆ పర్టికులర్ స్టాక్ మన పొజిషన్ తీసుకునేటప్పుడు ఒక్కసారి సెల్లర్స్ వాల్యూమ్ చూడండి. సెల్లర్స్ అనేవాళ్ళు బయ్యర్స్ కన్నా కూడా హెవీగా ఉంటాయి. వాల్యూమ్స్ ఎలా చెక్ చేస్తాము అంటే కనుక మీరు ఇక్కడ చార్ట్ మార్కెట్ డెప్త్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ బయ్యర్స్ ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ వాల్యూమ్స్ ఉంటాయి. సెల్లర్స్ వాల్యూమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 lakhs సెల్లర్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ 8 lakhs బయ్యర్స్ ఉన్నారు అనుకోండి. అంటే బయ్యర్స్ కన్నా సెల్లర్స్ హెవీగా ఉన్నారు. స్టాక్ ఏమో ఎస్టర్డే లో లెవెల్ బ్రేక్ అయింది. సో మనం ఫస్ట్ క్యాండిల్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. 5 minute టైం ఫ్రేమ్లో పెట్టుకొని మార్నింగ్ ఓపెన్ అవ్వగానే డేలో బ్రేక్ అయిపోయింది కదా అని చెప్పేసి సెల్లింగ్ సైడ్ వెళ్ళకూడదు, పైకి కూడా వెళ్ళిపోతుంటాయి స్టాక్స్. అందువల్ల మనం ఏం చేయాలంటే మార్కెట్ నెగిటివ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. స్కానర్ ద్వారా బజాజ్ ఫైనాన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎస్టర్డే లో లెవెల్ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయిన తర్వాత సెల్లర్స్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయ్యే ఎక్కువ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. సో సెల్లర్స్ వాల్యూమ్స్ బయ్యర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు. సో వెంటనే మనం ఒక 5 minute క్యాండిల్ అబ్జర్వ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం షార్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. సో ఈవెన్ మనం ఓన్లీ అదొక్క స్టాకే కాదు, అపోలో టైర్స్ కానివ్వండి, హిండాల్కో కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్టర్డే చాలా బాగా పడింది. హిండాల్కో 3 to 4% అరౌండ్గా పడింది, నేను అబ్జర్వ్ చేసింది. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఎస్టర్డే లో లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో ఆ లో లెవెల్ బ్రేక్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ క్యాండిల్ చూసాం, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది. అప్పుడు మనం పొజిషన్ అనేది తీసుకోండి. అందువల్ల ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడితే వెంటనే షార్ట్ సెల్లింగ్ చేయకండి. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడింది, సెకండ్ క్యాండిల్ పైకి వెళ్తుంది, వెయిట్ చేయండి. ఎప్పుడైతే కింద పడింది, ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేకపోయింది, కింద పడింది. ఆ డే లో ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతాయి అనమాట. అందువల్ల ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, వెంటనే ఎప్పుడైతే పడుతుందో మనం షార్ట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ 390 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇది 383 దాకా కూడా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 383 దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి 6-7 పాయింట్స్, 300 రూపీస్ స్టాక్, 400 రూపీస్ స్టాక్ కాబట్టి సో 7 పాయింట్స్ 8 పాయింట్స్ లేదా 7 పాయింట్స్ అరౌండ్గా 2% లేదా 1.8% మినిమం తీసుకోవచ్చు అనమాట. స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ షార్ట్ చేస్తున్నాం, 200 రూపీస్ స్టాకు 199 దగ్గర ఓపెన్ అయింది, వెంటనే షార్ట్ చేసాం. ఒక క్యాండిల్ అబ్జర్వ్ చేసాం, 198 దగ్గర అరౌండ్గా వచ్చింది అనుకోండి, అక్కడ షార్ట్ చేసాం. షార్ట్ చేసుకొని 200కి పైన 200.5 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని సో 198 దగ్గర కానీ ఎక్కడైనా షార్ట్ చేస్తాం. 196, 194 ఇంకా పడుతుంటే హోల్డ్ చేస్తాం. లేదు రివర్స్ వస్తుంటే కనుక మినిమం 1-2% ప్రాఫిట్ తీసుకొని ఇక్కడ 1% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని షార్ట్ చేస్తాం అనమాట. ఇది స్కానర్ ఫ్రెండ్స్, సింపుల్ స్కానర్ అనమాట. సో అలాగే ఒకవేళ బయ్యింగ్ స్టాక్స్, ఇక్కడ మనం ఏం చూసాం, సెల్లింగ్ సైడ్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ చూసాం. ఒకవేళ బయ్యింగ్ సైడ్ అంటే డే హై ఎస్టర్డే 204 లెవెల్ బ్రేక్ అయ్యి పైకి ఓపెన్ అయ్యి పైకి వెళ్తున్న స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ స్కానర్లో జస్ట్ సింపుల్ థింగ్, ఇక్కడ లెస్ దాన్ బదులు గ్రేటర్ దాన్ ఉంటుంది, ఆ గ్రేటర్ దాన్ క్లిక్ చేయండి. అంటే లేటెస్ట్ ఓపెన్, ప్రస్తుతం ఓపెన్ అయిన ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ అనేది ప్రీవియస్ డే హై లెవెల్, ఇక్కడ హై కూడా చేంజ్ చేయండి. ఆ లో కాస్త హై పెట్టుకోండి, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ పెట్టుకోండి. ఆ హై లెవెల్ ప్రీవియస్ డే హై లెవెల్ కన్నా పైన ఓపెన్ అయిన స్టాక్స్ మనకు కావాలి, ఆ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాని మిగతా అంత వాల్యూమ్స్ అవంతా కూడా సేమ్ కండిషన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పుడు మనకి ఆ స్కానర్ యూజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో సో డే హై ప్రీవియస్ డే హై కన్నా కూడా పైన ఓపెన్ అయిన స్టాక్స్ యూజ్ చేయండి. మార్కెట్ నెగిటివ్ పడిపోతుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడా సెల్లింగ్ సైడ్ స్టాక్స్ పిక్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది, 100 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత సో పైకి వెళ్తుంది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. సో అటువంటప్పుడు మనం డే హై బ్రేక్అవుట్ స్టాక్స్ ఓపెన్ చేస్తే కనుక మార్కెట్ డైరెక్షన్లో మనం పైకి వెళ్తుంది కాబట్టి మనం కూడా బయ్యింగ్ సైడ్ స్టాక్స్ పిక్ చేసుకుంటే బాగా వెళ్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్, బట్ ఎస్టర్డే మార్కెట్ పడుతుంది కాబట్టి మీకు ఎక్కువ స్టాక్స్ లేవు, అలాగే ఇచ్చిన స్టాక్స్ కూడా మీకు ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. సో అలాగే ఇంకో కండిషన్ ఏంటి అంటే కనుక మీకు ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, స్టాక్ పాసెస్ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఫిల్టర్స్. ఇక్కడ మీరు నిఫ్టీ ఉండదు, నిఫ్టీ 200 ఉంది, క్యాష్ అని ఉంటుంది అనమాట. సో జస్ట్ దాన్ని నిఫ్టీ అలా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మీరు ఎప్పుడు కూడా నిఫ్టీ 50 స్టాక్స్లో ఎప్పుడు ట్రేడ్ చేయకండి, మినిమం నిఫ్టీ 200 స్టాక్స్లో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట స్కానర్. సో స్కానర్ ఏ విధంగా రాయాలి ఎవరైనా అడుగుతారు. సో ఆ స్కానర్ ఏ విధంగా రాయాలో చూద్దాం.
జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి చార్టింక్ అని టైప్ చేయండి. సో చార్టింక్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది charting.com, లేదా ఆ కోడ్ మీకు కింద డిస్క్రిప్షన్లో మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో charting.com వచ్చిన తర్వాత మీరు జస్ట్ మీ మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వండి. ఫ్రీ స్కానరే, సో పెయిడ్ సర్వీస్ కూడా ఉంటుంది, బట్ మనం ఫ్రీ స్కానర్ యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ క్రియేట్ స్కాన్ ఉంటుంది. క్రియేట్ స్కాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఆ కోడ్ అనేది రాయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ కండిషన్ ఏం రాసాం, లేటెస్ట్ ఓపెన్ గ్రేటర్ దెన్ 1 day హై, అంటే ప్రీవియస్ డే కన్నా కూడా ప్రీవియస్ డే హై లెవెల్లో బ్రేక్ అయిన స్టాక్స్ అనేది కావాలన్నమాట. ఫస్ట్ కండిషన్ అది రాసాం. సో లేటెస్ట్ ఓపెన్ గ్రేటర్ దెన్, ఇక్కడ మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి జస్ట్ ఓపెన్ అని క్లిక్ చేయండి. సో లేటెస్ట్ ఓపెన్ గ్రేటర్ దాన్, సో లేటెస్ట్ ఓపెన్ గ్రేటర్ దాన్ 1 day ago, సో 1 day ago హై అని ఉంటుంది. హై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది లేటెస్ట్ ఓపెన్ గ్రేటర్ దాన్, సో లేటెస్ట్ హై ఉంటుంది, బట్ మనకి ఎస్టర్డే హై కావాలి. దాని మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది. సో లేటెస్ట్ ఓపెన్, ప్రస్తుతం ఓపెన్ అయిన ఏదైతే స్టాక్ ఉందో అది అనేది ఎస్టర్డే హై లెవెల్ కన్నా కూడా పైన ఓపెన్ అవ్వాలి. గ్రేటర్ దాన్ హై లెవెల్ అంటే 200 ఉంటే 201 దగ్గర సో స్టాక్ అనేది ఓపెన్ అవ్వాలి. అలాంటి స్టాక్స్ కావాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏం రాసామంటే మినిమం అది 150 రూపీస్ అబోవ్ స్టాక్ అయి ఉండాలి. సో అక్కడ ఏం రాసాం, లేటెస్ట్ క్లోజ్ గ్రేటర్ దాన్ 150. సో దానికి జస్ట్ క్లోజ్ అని టైప్ చేయండి, వస్తుంది. సో లేటెస్ట్ క్లోజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ నెంబర్ని మీకు 1000 రూపీస్ అబోవ్ స్టాక్స్ కావాలంటే 1000 ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 150 చెప్పాను కాబట్టి 150 రూపీస్ అబోవ్ స్టాక్స్ మనకు వస్తాయి అనమాట. సో లేటెస్ట్ క్లోజ్ గ్రేటర్ దాన్ 150. అలాగే వాల్యూమ్స్ చెప్పుకున్నాం. సో లేటెస్ట్ వాల్యూమ్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పక్కన లేటెస్ట్ వచ్చేస్తుంది. లేటెస్ట్ వాల్యూమ్ గ్రేటర్ దాన్, సో 1 day ago వాల్యూమ్ ఉంటుంది. మళ్ళీ కూడా వాల్యూమ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా వస్తుంది. సో అక్కడ లేటెస్ట్ బదులు దాని మీద క్లిక్ చేస్తే మీకు సో 1 day ago ఉంటుంది. అంటే లేటెస్ట్ వాల్యూమ్ గ్రేటర్ దెన్ 1 day ago వాల్యూమ్, లేటెస్ట్ క్లోజ్ ప్రైస్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ 150 కంటే అబోవ్ ఉండాలి ఆ స్టాక్. అలాగే ప్రీవియస్ డే హై కన్నా కూడా పైన ఓపెన్ అయిన స్టాక్స్. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత రన్ స్కాన్ కొడితే ఆటోమేటిక్గా మీకు ఆ స్టాక్స్ లిస్ట్ అంతా వస్తుంది. సో మీరు ఇక్కడ పెట్టుకున్న స్టాక్స్, అంటే ఇక్కడ క్యాష్ అని పెడితే ఆల్మోస్ట్ మార్కెట్లో ఉన్న అన్ని స్టాక్స్ లిస్ట్ వస్తుంది. మేము ఎస్టర్డే రోజు IIFL ఏదైతే హోల్డింగ్స్ లిమిటెడ్ ఇంట్రాడేకి ఇచ్చాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 8%, 10%, 12% కూడా వెళ్ళింది. 370 దాకా కూడా వెళ్ళింది. మేము అరౌండ్గా 353 దగ్గరే ఇచ్చాం. 353 దగ్గర నుంచి ఆల్మోస్ట్ అది 370 దాకా కూడా వెళ్ళింది అనమాట. సో మేము ఈక్విటీ కాల్ ఇచ్చాం అనమాట ఎస్టర్డే. సో ఆల్మోస్ట్ ఇది మేము 353 ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వని తర్వాత ఇచ్చాను. సో ఇది ఆల్మోస్ట్ 370 దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. అరౌండ్గా 6%, 7% అరౌండ్గా పైకి వెళ్ళింది అనమాట. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మీకు అన్ని స్టాక్స్ వద్దు అనుకుంటే మీరు ఏంటంటే నిఫ్టీ 200 స్టాక్స్ పిక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో నిఫ్టీ 200 స్టాక్స్ అయితే మీకు ఆటోమేటిక్గా స్టాక్స్ లిస్ట్ అంతా వస్తుంది. లేదు సెల్లింగ్ సైడ్ వెళ్దాము అనుకుంటే ఈ హై తీసేసి లో పెట్టండి, ఈ గ్రేటర్ దాన్ తీసేసి లెస్ దాన్ పెట్టండి. సో ఆ రోజు మార్కెట్ నెగిటివ్ ఉంటే ఇక్కడ లో, ఇక్కడ లెస్ దాన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ స్టాక్స్ ఏవైతే సెల్లింగ్ సైడ్ ఉన్నాయో ఆ స్టాక్స్ వస్తాయి. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత చాలా స్టాక్స్ వస్తాయి. మీరు ఏం చేయాలి అంటే కనుక సో దీని మీద క్లిక్ చేయండి. పర్సంటేజ్ చేంజ్ మీద క్లిక్ చేస్తే ఏవైతే హెవీగా పడుతున్నాయో ఆ స్టాక్స్ టాప్ వస్తాయి అనమాట. ఆ స్టాక్స్ మీరు చెక్ చేసుకొని ఆ స్టాక్స్లో సెల్లర్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే కనుక మార్కెట్ పడుతుంటే ఆ పర్టికులర్ స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ప్రాసెస్ స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మీరు కనుక ఒక 5 days 8 days ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా మీరు ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు స్కానర్ యూజ్ చేసి. సో ఈరోజు స్కానర్ చెప్పాం కదా, ఈ స్కానర్ కాపీ చేసుకొని రేపు పొద్దున్న వెళ్ళిపోయి స్టాక్ ఫైండ్ అవుట్ చేసేసి ట్రేడింగ్ చేద్దాం. అది ట్రేడర్కి ఎప్పుడు కూడా రాంగ్ థింగ్ ఎప్పుడు చేసేది. ఓకే ఇతని దగ్గర ఒక స్కానర్ చెప్పారు, అసలు ఈ స్కానర్ వర్క్ అవుతుందా లేదా అనేది ఒక 5 days చెక్ చేయండి. కంటిన్యూస్గా 5 days ఈ స్కానర్ యూజ్ చేసి స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ స్టాక్స్ పెరుగుతున్నాయా పడుతున్నాయా, సో మినిమం 1%, 2%, 3% ఇస్తున్నాయా లేదా చెక్ చేయండి. 5 days చెక్ చేసిన తర్వాత ఓకే ఈ స్కానర్ బాగా వర్క్ అవుతుంది అంటే అప్పుడు మార్కెట్లో మనీ పెట్టి ట్రేడ్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడు కూడా స్ట్రాటజీ యూట్యూబ్లో కానీ లేకపోతే ఎవరైనా కోర్స్ జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత వెంటనే వెళ్ళి ట్రేడింగ్ చేయడం కాదు. సో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. బ్యాక్ టెస్ట్
చేసిన తర్వాత స్కానర్ వర్క్ అవుతుంది, ఓకే మినిమం 1%, 2%, 3% ఎర్న్ చేయొచ్చు. మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఈ స్కానర్ మీద, అప్పుడు మనం మార్కెట్లో పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట స్కానర్ గురించి. సో ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, అలాగే లైక్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టాము. ఈ వీడియో నేను లాస్ట్ 3 అవర్స్ నుంచి చేస్తున్నాను. 2-3 అవర్స్ కరెంట్ పోయింది, సో అంతా జరిగింది. 3 అవర్స్ నుంచి చేస్తాం. సో లైక్ చేయండి వీడియోని. సో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఏవైతే డిస్క్రిప్షన్లో జీరోదా ఆప్ స్టాక్స్ ఏంజల్ బ్రోకింగ్ లింక్స్ ఉన్నాయి. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మన ప్రీమియం గ్రూప్ సర్వీస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ అయితే మీకు ప్రీమియం గ్రూప్ సర్వీస్ కూడా ఇస్తాను అనమాట. సో ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.